వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు. సనాతన భారతీయ సాహిత్యానికి సారస్వతానికి మూలపురుషుడు. నిన్నకు నేటికి వారధిగా నిలిచిన సనాతన ధర్మ సారథి. పరాశర మహర్షికి జాలరివనిత సత్యవతికి జన్మించాడితడు. ఈ సత్యవతినే మత్స్యగంధిగా పిలుస్తారు. వ్యాసుని అసలి పేరు కృష్ణ. కాళిందీ నదీ తీరంలో ఒక ద్వీపంలో జన్మించటం వల్ల ద్వైపాయనుడయ్యాడు. దాంతో ఆయన పేరు కృష్ణ ద్వైపాయనుడిగా మారింది. పరాశరుడిగా బాదరాయణుడిగా కూడా ఆయన విఖ్యాతుడు. పరమ భక్తురాలైన తల్లి మార్గాన్నే అనుసరించి భక్తి మార్గాన్ని ఎంచుకొని తాపసిగా మహారచయితగా మారాడు. కుప్పలు తెప్పలుగా పడి ఉన్న వేదాలను 4 వేదాలుగా లోకానికి అందించి వేదవ్యాసుడిగా విఖ్యాతుడయ్యాడు. అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, ఉపనిషత్తులు అన్నీ ఆయన అమేయ మేధో సంపత్తి నుంచి జాలువారినవే. పంచమవేదంగా విఖ్యాతమైన మహాభారతం, మోక్షశాస్త్రంగా పూజలందుకుంటున్న భాగవతం ఆయన అపూర్వ రచనలే. కురు పాండవంశాలకు మూలపురుషుడైన వ్యాసుడు ఆ కుటుంబ కథను ఆధారంగా చేసుకొని లోకం పోకడకు అద్దం పట్టే మహాభారతం రచించాడు. ఈ ఉద్గ్రంథంలో 1,00,000కు పైచులుకు శ్లోకాలున్నాయి. ప్రపంచ సాహిత్యంలోనే ఇంత పెద్ద గ్రంథం మరొకటి లేదంటే దీని గొప్పతనం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద గ్రంథాన్ని ఆయన కలంపట్టి రచించలేదు. ఆసువుగా చెప్పుకుంటూ పోయాడంటే ఆయన మేధోశక్తి ఏపాటిదో ఊహించుకోవచ్చు. ఈ గ్రంథం అక్షరబద్ధం కావటానికి 2.5 సంవత్సరాలు పట్టింది. విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఆయన ప్రసాదించినవే. ఇంతటి బృహత్తర విజ్ఞాన కనికనుకనే వేదవ్యాసుడి గురువుగా సంభావించి ఆయన జన్మించిన పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా మార్చుకొని పండగ చేసుకుంటున్నాం. గురువులను ఆరాధించే సంస్కృతికి ఆద్యుడు వ్యాస భగవానుడే.